డైరెక్టర్ హరీష్ శంకర్ తీసిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం టీజర్ ను ఆదివారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా సురేష్ కొండేటి వివాదాన్ని తెరపైకి తెచ్చారు హరీష్. యాంకర్ సుమాతో సారీ చెప్పించినప్పుడు సురేష్ కొండేటితో ఎందుకు సారీ చెప్పించలేదంటూ ప్రశ్నించారు హరీష్ శంకర్. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించింది మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ జర్నలిస్ట్ సురేష్ కొండేటి వివాదాన్ని లాగారు హరీష్ శంకర్. ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు పెట్టే కామెంట్లకి అంతలా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని హరీష్ శంకర్ ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు హరీష్. ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు స్నాక్స్ ని భోజనంలా చేశారని యాంకర్ సుమా అన్నప్పుడు మీరు హర్ట్ అయ్యారు. అది ఎమోషన్స్ తో ఉంటుంది సార్. మీరైనా మేమైనా అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అలాంటిది ట్విట్టర్ లో కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ ని ట్యాగ్ చేస్తూ లేదా బూతులతో ఉంటాయి. సో హర్ట్ అవ్వడం అనేది సహజం. అది మీకు అర్థమైంది అనుకుంటా. ఆ రోజు ఆ సందర్భంలో యాంకర్ సుమతో మీరు స్టేజ్ మీద సారీ చెప్పించారు కదా. ఓకే, ప్రతిరోజు ఈవెంట్స్ తో బిజీతో ఉండే సుమా ఒక్కో రోజు 2-3 ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. అలాంటి మైండ్ సెట్ లో ఎక్కడో ఆడియన్స్ ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆమె ఆ రోజు అలా మాట దొర్లి ఉంటారు. అది కరెక్ట్ అనడం లేదు. అప్పుడు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు. ఓకే, కానీ మీ సురేష్ కొండేటి అభ్యంతరంగా ఒక ఆడపిల్లను క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. ఒక ఆడపిల్లను అన్నప్పుడు సారీ చెప్పించారు. ఓకే, మరి ఒక ఆడపిల్లను అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో అంటూ హరీష్ ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన జర్నలిస్టులు సురేష్ కొండేటితో ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పించామంటూ హరీష్ శంకర్ కి గుర్తు చేశారు. అయితే జర్నలిస్టులకి కూడా జవాబుదారీతనం ఉండాలని, అలాంటి ప్రశ్నలు అడగకూడదంటూ హరీష్ అన్నారు. గతంలో ఓ మూవీ ప్రెస్ మీట్ లో హీరోయిన్ నేహా శెట్టిని అభ్యంతరకరంగా ఓ ప్రశ్న వేశారు సురేష్ కొండేటి. అప్పట్లో అది పెద్ద వివాదమైంది. అలానే మరో మూవీ ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు స్నాక్స్ ను భోజనంలా తింటున్నారంటూ సుమ ఓ కౌంటర్ వేశారు. అప్పుడు ఆమెతో జర్నలిస్టులు సభాముఖంగా సారీ చెప్పించారు. ఈ 2 వివాదాలను ముడిపెట్టి హరీష్ శంకర్ ఈ రోజు మూవీ జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు.